వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటో చూద్దాం. ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేసినటువంటి ప్రధాని మోదీ, విరామం లేకుండా ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రులు ఎవరో తెలిస్తే కనుక మీకు కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ. మన భారతదేశాన్ని ఇందిరాగాంధీ పరిపాలించారు, మోదీ గారు కూడా పరిపాలిస్తూనే ఉన్నారు ప్రధానమంత్రిగా. వీళ్ళిద్దరి మధ్య ఎన్ని రోజులు పరిపాలించారో ఆ బ్రేక్ చేసిన విషయాలు ఏంటో చూద్దాము. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా ఇందిరాగాంధీ అంటే ఎన్ని రోజులు పరిపాలించారు అనేసి అంటే 4077 రోజులు పరిపాలించారు. ఆ రికార్డును బద్దలు కొట్టారంట. అంటే ఇందిరాగాంధీ గారు ఎన్ని రోజులు పరిపాలించారంటే 4077 రోజులు పరిపాలించారు. ఆ రికార్డును ఇప్పుడు పరిపాలించేటువంటి ప్రధాని మోదీ గారు క్రాస్ చేశారంటే ఆ రికార్డును బద్దలు కొట్టారు. తద్వారా సుదీర్ఘకాలం ప్రధాని పదవిని చేపట్టి రెండవ వ్యక్తిగా మోదీ నిలిచారు. ఇక్కడ గమనించుకోండి, రెండవ వ్యక్తిగా మోదీ నిలిచారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఇప్పటి వరకు అంటే జూలై 25, 2025 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా 4078 రోజుల పరిపాలన అందించారు. అంటే ఎప్పుడు ఆయన మొదలుపెట్టారు? 2014 మే 26న తొలిసారిగా ఆయన ప్రధాని అయ్యారు. ఇప్పటి వరకు అంటే 2025 జూలై 25 నాటికి ఆయన ఎన్ని రోజులు పరిపాలించారు అంటే 4078 రోజులు పరిపాలించారు. ఇక్కడ చూసుకుంటే ఇందిరాగాంధీ గారు ఎన్ని రోజులు పరిపాలించారు? 4077 రోజులు పరిపాలించారు. ఇప్పటిదాకా మొత్తం కాలము 11 సంవత్సరాల 1 నెల 29 రోజులు. ఇక్కడ డేస్ చూసుకుంటేనేమో 4078 రోజులు, కానీ ఇయర్స్గా చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల 1 నెల 29 రోజులు. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తిగా అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన పుట్టారు. ఎవరు? మన మోదీ గారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టారు. అంతేకాకుండా ఆయన 2 దఫాలుగా ఆయన ప్రధానమంత్రి పదవిని కంప్లీట్ చేశారు. 2 దఫాలుగా అంటే 5 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ అంటే మొత్తం 10 ఇయర్స్ ఆయన కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రధాని మోదీగా చేసేటువంటి ఆయన 3వ దఫాగా చేస్తున్నారనమాట. మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన మొదటిసారిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అనేసి అంటే 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా 2019వ సంవత్సరంలో రెండవసారి, 2024వ సంవత్సరంలో మూడవసారి పదవిలోకి వచ్చారు. ఈయన ఇప్పుడు 3వసారి కదా పదవిలో కొనసాగుతుంది. మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చారు అనేసి అంటే 2014వ సంవత్సరంలో వచ్చారు. అదేవిధంగా రెండవసారి ఎప్పుడు వచ్చారు అనేసి అంటే 2019వ సంవత్సరంలో వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే 2024వ సంవత్సరంలో ఆయన 3వసారిగా ప్రధానమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత ఆయన. మన ప్రధాని మోదీ గారు ఏ పార్టీ అండి? బీజేపీ పార్టీ. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెసేతర పార్టీ నేత ఈయన. ఎవరు అనేసి అంటే మన ప్రధాని మోదీ గారు. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ఆయన సీఎం అయ్యారు. ఆయన సీఎంగా ఏ సంవత్సరాల్లో ఉన్నారు అనేసి అంటే 2002వ సంవత్సరంలో, 2007వ సంవత్సరంలో, మరి అంతేవిధంగా 2012వ సంవత్సరంలో. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆయన గుజరాత్ నుంచి సీఎంగా సెలెక్ట్ అయ్యారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ఆయన ప్రధాని అయ్యారు. సీఎంగానేమో 2002, 2007, 2012 సంవత్సరాల్లో సీఎంగా ఉంటే 2014, 2019 అదేవిధంగా 2024 అంటే ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నారు ఆయన మన ప్రధానమంత్రిగా. దివంగత ఇందిరాగాంధీ. ఇప్పటి వరకు మన ప్రధాని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మన మోదీ గారి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇందిరాగాంధీ గారు ఎన్ని సంవత్సరాలు మనకి ప్రధానిగా చేశారు అనేసి ఆ విషయాలు తెలుసుకుందాం. దివంగత ఇందిరాగాంధీ జనవరి 24, 1966 నుంచి మార్చి 24, 1977 వరకు అంటే 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. ఇక్కడ గమనించుకోండి, 1966 నుంచి 1977 వరకు 4077 రోజులు ఉన్నారు. ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా
2 విడతలలో సేవలు అందించారు. అంటే ఇప్పుడు ఈయన 3వ విడతగా కూడా సేవలు అందిస్తున్నారు కదా. ఇందిరాగాంధీ మనకి 2 విడతలలో మాత్రమే సేవలు అందించారు. మొదటిసారి పదవీ కాలం జనవరి 24, 1966 నుంచి మార్చి 24, 1977 వరకు అందించారు. అంటే మొత్తం ఇయర్స్ కౌంట్ చేసుకుంటే 11 సంవత్సరాల 2 నెలలు. అంటే 1977 నుంచి 1980 వరకు ఆమె విరామం తీసుకున్నారు. మొదటిసారి పదవీకాలం గమనించుకుంటే ఇక్కడ జనవరి 24, 1966 నుంచి మార్చి 24, 1977 వరకు. అంటే ఇయర్స్ 11 సంవత్సరాల 2 నెలలు. తర్వాత గ్యాప్ తీసుకున్నప్పుడు ఎవరు ప్రధానులుగా ఉన్నారు అనేసి అంటే మొరార్జీ దేశాయ్ గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు అనేసి అంటే 1977 నుంచి 1979 వరకు. అంటే 2 సంవత్సరాల 126 రోజులు ఆయన ప్రధానిగా పనిచేశారు. నెక్స్ట్ చరణ్ సింగ్ గారు ఎప్పుడు ప్రధానిగా చేశారు అనేసి అంటే 1979 నుంచి 1980 వరకు. అంటే ఈయన అతి తక్కువ రోజులు 170 రోజులు మాత్రమే మనకి ప్రధానిగా పనిచేశారు. వీళ్ళిద్దరు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ గారు మనకి భారతదేశ ప్రధానిగా పనిచేశారు. 2వసారి పదవీకాలం అంటే మన ఇందిరాగాంధీ గారు 2వసారి పదవీకాలం ఎప్పుడంటే జనవరి 14, 1980 నుంచి అక్టోబర్ 31, 1984 వరకు. అంటే ఆమె హత్యకు గురవ్వటానికి ముందు వరకు కూడా 4 సంవత్సరాల 9 నెలల 17 రోజులు పనిచేశారు. మరి మొదటిసారి ఎప్పుడు అనేసానంటే ఇక్కడ గమనించుకున్నాం కదా, 1966 నుంచి 1977 వరకు పనిచేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆమె 77 నుంచి 80 వరకు విరామం తీసుకున్నారు కదా. నెక్స్ట్ ఎప్పుడు వచ్చారు అనేసానంటే 1980 నుంచి 1984 వరకు. అంటే ఆమెను 1984 అక్టోబర్ 31వ సంవత్సరంలో హత్య చేశారు. అప్పటి వరకు కూడా మన భారతదేశ ప్రధానిగా ఆమె కొనసాగారు. అంటే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు 9 నెలల 17 రోజులు. మొత్తం పదవీ కాలము 15 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. అంటే మొత్తం ఆమె ప్రధానిగా ఎన్ని సంవత్సరాలు కొనసాగారు అంటే పదవిలో 15 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. మనం ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడుకున్నాము. జవహర్లాల్ నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధానిగా ఆగస్టు 15, 1947న పదవీ బాధ్యతలు స్వీకరించి మే 27, 1964న ఆయన మరణించే వరకు. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించుకుంటే 1947 నుంచి 1964 వరకు. అంటే ఆయన మరణించేంత వరకు ఆ పదవిలోనే కొనసాగారు. అంటే మొత్తము 16 సంవత్సరాల 286 రోజులు, మొత్తం 6130 రోజులు. ఈయన హయ్యెస్ట్గా అంటే మన భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి ఎవరు అనేసానంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పదవిలో ఉన్నారు. ఇది భారత ప్రధానమంత్రిగా ఇప్పటి వరకు అత్యధిక కాలం సేవలు అందించినటువంటి రికార్డు నెహ్రూ గారిదే. నెహ్రూ గారిని బీట్ చేసి ఇంకా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ప్రధానులు ఎవరూ లేరు. ఈయన ఒక్కళ్ళే ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అనేసానంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఇక్కడ ఉన్నారు చూడండి. ఆయన ఎన్ని రోజులు పనిచేశారు అనేసానంటే 6130 రోజులు పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు అని అడిగితే 16 సంవత్సరాల 286 రోజులు జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశ మొట్టమొదటి ప్రధానిగా ఎక్కువ రోజులు పనిచేశారు. ఇప్పటి వరకు మన భారతదేశానికి ప్రధానమంత్రులుగా చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకున్నాము. ఆ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు అనేసానంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నారు. తర్వాత మన ప్రధాని ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మోదీ గారు ఉన్నారు. ఇక్కడ గమనించుకుంటే ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు ఉన్నారనమాట వరుసగా. ఎవరు? నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ప్రధాని మోదీ గారు. కానీ సుదీర్ఘకాలం పాటు అంటే విరామం లేకుండా ఎక్కడ బ్రేక్ లేకుండా పనిచేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు అనేసానంటే ఇందిరాగాంధీ గారిని బ్రేక్ చేసి ప్రధాని మోదీ గారు వెళ్ళారు. ఎందుకు అనేసానంటే మనకి ఇందిరాగాంధీ గారు 1977 నుంచి 80వ సంవత్సరం వరకు ఆ విరామం తీసుకున్నారు. కానీ మనకి మోదీ గారు 2014 నుంచి 2024 వరకు అంటే ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా ప్రధానిగా ఎవరున్నారు అనేసానంటే మన ప్రధాని మోదీ గారు. ఇప్పుడు విరామం లేకుండా ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఎవరు ఉన్నారు అనేసి అంటే ఫస్ట్ ప్లేస్లో నెహ్రూ గారు ఉన్నారు. తర్వాత ప్లేస్లో మన ప్రధాని మోదీ గారు ఉన్నారు. లాస్ట్ ప్లేస్లో అంటే 3వ ప్లేస్లో ఎవరున్నారు అనేసానంటే ఇందిరాగాంధీ ఉన్నారు. కానీ ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేసానంటే ఫస్ట్ ప్లేస్లో నెహ్రూ గారు, తర్వాత ప్లేస్లో ఇందిరాగాంధీ గారు, ఇప్పుడు ప్రధాని మోదీ గారు ఉన్నారు. ఇక్కడ ఆ చిన్నది ఒకటి గమనించుకోండి. ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తులు, సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తులు, ఆ 2 డిఫరెన్సెస్ గమనించుకోండి.
థ్యాంక్ యూ.